యాకోబు రాసిన మరి పత్రిక ఆ యొక్క విశ్వాసుల యొక్క పరిస్థితి ఎలా ఉందనంటే, కొంతమంది బాగా పలుకుబడి, డబ్బున్నోళ్ళకి, కొంచెం మంచి వాక్య పరిచర్య చేసేవాళ్ళకి ఏం చేస్తున్నారంటే పెద్ద పీటేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి ప్రయారిటీ. వీఐపీ, వీవీఐపీ చైర్స్. పేదలకి మిగిలినోళ్ళందరిని పట్టి పట్టనట్టుగా ఫస్ట్ ఈళ్ళకందరికి వడ్డించేసి, ఆ తర్వాత ఏమన్నా మిగిలితే ఆళ్ళకి. అందుకే అంటాడు గదా! చూడండి యాకోబు పత్రికలో 2వ అధ్యాయము మొదటి వచనం. నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభువైన యేసు క్రీస్తును గూర్చిన విశ్వాస విషయంలో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరములు పెట్టుకొని ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన ఒకడు మీ సమాజ మందిరములోనికి వచ్చినప్పుడు మురికి బట్టలు కట్టుకొనిన దరిద్రుడును లోపలికి వచ్చిన యెడల మీరు ప్రశస్త వస్త్రములు ధరించుకొనిన వాని చూచి సన్మానించి, నీవిక్కడ మంచి స్థలమందు కూర్చుండమని చెప్పి, ఆ దరిద్రునితో నీవిక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠమునకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల, మీ మనసులలో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనలతో విమర్శ చేసిన వారగుదురు కారా? ఏం ప్రశ్నిస్తున్నాడు? ఒక చోటేమో నీతి మాకెక్కువుంది. నీతి క్రియలున్నాయి. మేము నిష్టగా ఉన్నాము అని ఇంకొకళ్ళని తక్కువ చేసి చూస్తున్నారు. ఇది స్పిరిచ్యువల్ హ్యూమిలియేషన్. ఏమంటారు దీన్ని? ఇది స్పిరిచ్యువల్ హ్యూమిలియేషన్. ఇక్కడేమో దీన్నేమంటామంటే రిచెస్‌తో వచ్చిన హ్యూమిలియేషన్. ప్రాస్పెరిటీతో వచ్చిన ఇంకొక హ్యూమిలియేషన్. ధనం ఉన్నవాడు, ప్రశస్తమైన వస్త్రం ఉన్నవాడు, తక్కువ ఉన్నవాడిని తక్కువ చేసి చూడటం. ఫైనల్‌గా ఏంటంటే రెండిట్లోనూ ఒక విధానంలో ఒకరిని ఒకరు తక్కువ చేసుకొని చూసుకునే ఒక విధానం ఈ 2 సంఘాల్లో ఉన్నాయి. పౌలేం చేశాడనంటే ఒక అప్రోచ్ తీసుకున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక రాస్తే ఏమనంటే, ఏ భేదము లేదు. ఏమన్నాడు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. నాయనా నువ్వు సున్నతి ఇయన్నీ జెప్పినా, యూదుడని లేదు, గ్రీస్ దేశస్థుడని లేదు, సిద్ధీయుడని లేదు, అన్యుడని లేదు. అందరూ గూడా పాపులే అని ఏం జేశాడంటే, కొంచెం ఇక్కడున్నోళ్ళని మొత్తాన్ని అందరిని గ్రౌండ్ జేశాడు. మరీ ఎక్కువగా హెచ్చించుకోకండి. మీ నీతి క్రియలు మురికి గుడ్డ లాంటివి. క్రియలు లేకుండా దేవుడిచ్చిన ఉచితమైన రక్షణ. మనం పాపులం స్వతహాగా. అంతేగాని మిమ్మల్ని మీరు నీతిమంతులుగా హెచ్చించుకోవటానికి ఎటువంటి అవకాశం లేదు ఏ మానవుడికి అని ఇద్దరిని పట్టుకొచ్చి మొత్తాన్ని గ్రౌండ్ చేశాడు. గ్రౌండ్ చేసి మనమందరం కృపచేత రక్షించబడి దేవుని పరిశుద్ధతలో ఎదగాలి. ప్రతి ఒక్కడి శరీర బలహీనతలుంటాయి. అందుకే ఏమంటాడు? ఇదిగో నేను ఏది చేయాలనుకుంటున్నానో అది నేను చేయలేకపోతున్నాను. ఏది చేయకూడదనుకుంటున్నానో అదే నేను చేస్తున్నాను. నాలో ఒక పోరాటం ఉంది. పాపంతో పోరాటం ఉంది. ఈ పోరాటంలో నలుగుతున్న మనం అంతేగాని నీవు ఈళ్ళ కంటే ఎక్కువ, వాళ్ళు తక్కువ అని నువ్వు అనుకోవటానికి వీల్లేదు. మనమందరి స్థితి ఏంటనంటే వి ఆర్ ఆల్ సిన్నర్స్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. బ్యూటిఫుల్. జేమ్స్ ఇంకొక డైరెక్షన్ తీసుకున్నాడు. అచ్చా! అయితే మీరు గొప్పవాళ్ళంటారా? మీరు చాలా గొప్పవాళ్ళంటున్నారు గదా! అయితే దేవుని స్టాండర్డ్ ఏంటో ఒక్కసారి చెప్తాను చూడండని ఏమనన్నాడు తెలుసా? మాటల విషయంలో గూడా, ఒక్క మాట విషయంలో గూడా నువ్వెట్లా ఉన్నావు పరిశుద్ధత విషయంలో అని ఆయన ఓర్పు గురించి మాట్లాడాడు. మాటలు మాట్లాడే తనం గురించి మాట్లాడాడు. ఒక్కొక్క స్టాండర్డ్‌ని తీసుకొనెళ్ళి మొత్తం ఏమంటారు? లాంగ్ జంప్, హై జంప్‌లుంటాయి చూసారా? తీసుకెళ్ళి స్కేల్‌ని అక్కడ పెట్టాడు. ఇప్పుడు మీరు గొప్పోళ్ళనుకుంటున్నారుగా దూకండిది. ఏంటి? మీరు ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకొని చాలా అద్భుతమైన ఆత్మీయత అని అంటున్నారు గదా! మిమ్మల్ని మీరు చాలా గొప్పగా హెచ్చించుకుంటున్నారు గదా! అయితే దేవుని స్టాండర్డ్ ఇది. ఈ స్టాండర్డ్ దగ్గర ఉన్నారా మీరు? పరిశీలన చేసుకోండి అనన్నాడు. అప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే యాకోబు తీసుకెళ్ళినది ఈ స్టాండర్డ్ మొత్తాన్ని అక్కడ పెట్టి అప్పుడేమన్నాడంటే ఒక్కళ్ళు గూడా దూకలేకపోతున్నారు గదా! మరి ఎందుకు మీకు గొడవలు? ఒక్కళ్ళకి గూడా బోధకులమైన మనం మరి ఎక్కువ తీర్పుంది జాగ్రత్త. మేము బోధకులం. మాకు స్పెషల్ ఇవ్వాలి అని ఒకవేళ మీరనుకుంటే ఎక్కువ తీర్పుంది జాగ్రత్త.
ఆ స్టాండర్డ్ పెట్టిన తర్వాత అప్పుడు అందరూ గూడా ఏమయ్యారనంటే, మనం అంత స్టాండర్డ్‌లో లేము. ఒకళ్ళనొకళ్ళు హ్యూమిలియేట్ చేసుకోవటానికి. సో, బావుంది గదా! ఈ 2. ఒకళ్ళేమో అందరిని గ్రౌండ్ జేసాడు. ఇంకొక ఆయనేమో అందరి నెత్తి మీద అసలు దేవుని స్టాండర్డ్ ఏంటో పెట్టాడు. అప్పుడు ఇద్దరు ఒక ట్రాకొచ్చి అన్ని విషయాల్లో ఆలోచించుకోవటం మొదలుపెట్టారు.